రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో 'నయనతార' గారికి సంబంధించిన లైఫ్ గురించి వచ్చిన ఒక డాక్యుమెంటరీని అయితే అప్‌లోడ్ చేశారన్నమాట. సో, దాని గురించి ఇప్పుడు చాలా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. సో, ధనుష్ గారు కూడా ఏదో ఒక 10 crores డిమాండ్ చేశారని చెప్పి సో న్యూస్ కూడా వచ్చింది. అయితే ఆ డాక్యుమెంటరీలో నాగార్జున గారికి సంబంధించిన ఒక విషయం గురించి షేర్ చేసుకున్నారని తెలుస్తుంది. సో అది ఏంటి? సో నయనతార లైఫ్ లో తన స్టార్టింగ్ కెరీర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, అన్ని ఇలాంటివన్నీ కూడా తన లైఫ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంటరీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అందులో ఒక భాగంగా మనకు నాగార్జున కూడా నయనతార గురించి చెప్పిన విషయాలు కొన్ని అందులో చూపించడం జరిగింది. ముఖ్యంగా అవి అందరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో బాస్ కావచ్చు. సో అట్లా ఉన్న చొరవతోనే ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగిందంట. సో ముందుగా తన లైఫ్ లో ఫస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఒక బెస్ట్ మెమరీ లాగా ఉంటది. సో అప్పట్లో వీళ్ళిద్దరు కలిసి బాస్ సినిమా చేస్తున్నారు. అయితే ఆ షూటింగ్ సెట్ కి వచ్చినప్పుడు ఎప్పుడైతే తనకు ఫస్ట్ రిలేషన్షిప్ ఉందో అది బ్రేక్ అయిన తర్వాత ఒక రోజు సినిమా షూటింగ్ సెట్ కి వచ్చినప్పుడు నాగార్జున అయితే ఆమెను గమనించడానికి. సో ఖచ్చితంగా ఎట్లుంటది ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు డల్ గా ఉండడం కానీ, టెన్షన్ పడడం కానీ ఇట్లా ఉంటది. సో అప్పుడు తను అట్లనే ఉన్నప్పుడు తను గమనించి ఫోన్ వచ్చినా గానీ టెన్షన్ పడడం కానీ, చెప్పిన దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం కానీ ఇలాంటి ఎక్కువ చేసేదంట. సో అప్పుడు తను అడిగినప్పుడు నాది నిజమైన ప్రేమ సార్ అనే విధంగా ఈమె కూడా చెప్పిందంట. సో అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే లైఫ్ లో ఎదగాలనుకుంటే ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోవద్దు, ఇలాంటి వరీస్ ఏవి కూడా వద్దు అనే విధంగా చెప్పిందంట. సో అప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఈమె రియలైజ్ అయ్యి అప్పటి నుంచి కూడా తాను సర్ది చెప్పుకొని తనకు తాను స్ట్రాంగ్ అయ్యి సో ఇప్పటి వరకు అయితే ఈ విధంగా వచ్చిందనే విషయాన్ని తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నాగార్జున చెప్పిన ఈ మాటలు డాక్యుమెంటరీలో ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పటి ఒక స్టార్ హీరో, అప్పటి ఒక స్టార్ హీరోయిన్ గురించి ఈ విధంగా చెప్పడం, అదే విధంగా నయనతార అంటే మనందరికీ తెలుసు ఎన్ని సినిమాలు మంచి పెద్ద క్యారెక్టర్లు చేసి మాక్సిమం పెద్ద యాక్టర్స్ తో మంచి సినిమాలు తీసారన్నమాట, అన్ని లాంగ్వేజెస్ లో కూడా. సో లేడీ సూపర్ స్టార్ అని చెప్పి ఆమెకు మంచి బిరుదు కూడా ఉంది. సో కొన్ని సినిమాలు ఏంటంటే ఆమె లీడ్ రోల్ లో కూడా చేయడం జరిగింది అనమాట. సో అక్కడి నుంచి ఆమెకి మంచిగా లేడీ సూపర్ స్టార్ అని చెప్పి పేరు కూడా వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీతో ఆమె క్రేజ్ ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అంటే రీసెంట్ గా ధనుష్ కూడా ఆయన సినిమా నాను రౌడీ దాని సినిమాలో ఒక 3 seconds క్లిప్ వాడుకున్నందుకే 10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేయడం, ఇదంతా కూడా ఈమె కోర్టులో తేల్చుకుంటా ఇదంతా చెప్పినప్పుడు ఒక మాట అన్నది, మీరు ధనుష్ ఏదైతే ఉన్నారో మీరు మీ నాన్నగారు మీ సోదరుడి ఒక సపోర్ట్ తోని ఈ స్టేజ్ కి వచ్చారు, కానీ నేను అట్లా కాదు, స్టార్టింగ్ నుంచి ఒక ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చిన, కష్టం విలువ నాకు తెలుసు అనే విధంగా చెప్పింది. కాబట్టి తన లైఫ్ గురించి ఈ విధంగా డాక్యుమెంటరీ చేయడం కూడా చాలా గొప్ప విషయం అని అందరు మాట్లాడుతారు.